నమస్తే, నేను మీ నిహారిక. ఈరోజు మన ఇంటర్వ్యూ చేయడానికి మనం పూజ గారితో ఉన్నాము. హాయ్ పూజ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఏంటి కొత్తగా శారీ కలర్ఫుల్గా? మీరు గ్రీన్ వేసిరు, నేను పింక్ వేసిన. ఓ మై గాడ్, కలర్ కాంబినేషన్ కొడుతున్నారా ఇప్పుడు నాకు? ఏం చేస్తూ ఉంటారు మరి? షూటింగ్స్, ఈవెంట్స్. ఏం ఈవెంట్స్? మ్యారేజ్, బర్త్డే పార్టీస్. అవునా? అంటే సింగరా, డాన్సరా, ఎట్లా ఆర్గనైజరా? అంటే నా డ్రీమ్ వచ్చేసి సింగింగ్, బట్ ఏంటంటే డాన్సే చేసుకుంటూ వస్తున్నా. అవునా? ఎందుకు సింగర్ అనేది గోల్ అయితే మీరు డాన్స్ ఎందుకు తీసుకున్నారు మరి? చాయిస్ రావట్లేవు, అందుకోసమే ఇక డాన్స్ కూడా బాగానే చేస్తా. అవునా? ఇక డాన్సే కంటిన్యూ అవుతుంది. ఒక చెప్పకపోయారు డాన్స్ చేసే బదులు నేను సింగర్ని, నేను సాంగ్ పాడతా అని చెప్పి ఒక ఆపర్చునిటీ అడుగుతా కదా? చాలా అడిగినా, ఎవరైనా ఇస్తామని అంటారు, కానీ సపోర్ట్ లేక. అవునా? మరి అంత గొప్ప సింగర్ అంటే ఇప్పుడు మా కోసం ఒక సాంగ్ పాడాల్సిందే మరి. ఓకే, పాడతా తప్పకుండా. ఓకే, కమాన్. ఏం పాట పాడాలి? అంటే ఇప్పుడు మేము విలేజ్కి వచ్చినాం కాబట్టి ఏమన్నా విలేజ్ టైప్లో సరికొత్తగా ఏమైనా. ఓకే, పాడతా. ఓకే ఓకే. ఏ సితురాల మనసు నాది, సిన్నంగా పోతున్నవా, చూడక పోతున్నవో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితురా. ఓ పిల్లగా వెంకటేశు, చూడక పోతున్నవో, కానక పోతున్నవో, నా పిల్లగా వెంకటేశు, చూడక పోతున్నవో, కానక పోతున్నవో. వావ్, ఇంత బాగా వచ్చింది వాయిస్, మరి ఎందుకు మీకు ఇంకా ఛాన్స్ రాలేదు? సపోర్ట్ లేక అట్లా అయిపోయింది. అవునా? ఎందుకు సపోర్ట్? మీ ఇంట్లో సపోర్ట్ ఎవరు చేయరా మరి? ఇంట్లో చేస్తే వాళ్ళు బయటికి తీసుకెళ్లారు కదా. అంటే మీరు ఇంట్లో చెప్పలేదు? ఇంట్లో సపోర్ట్ ఉంది, కాకపోతే బయట సపోర్ట్ కావాలి అట్లా. అవునా? అట్లా లేక పర్లేదులేండి, ఎవరో ఒకరు మంచిగా సపోర్ట్ చేస్తారు, మీకంటూ ఒక ఛాన్స్ వస్తుంది. రావాలని కూడా నా కోరిక. పక్కా వస్తుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీ మాటల వల్ల నాకు చాయిస్ రావాలి. డెఫినెట్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాం, పక్కా వస్తుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ. వావ్, ఇంత బాగుంది వాయిస్. అసలు ఎన్ని సాంగ్స్ పాడారు మీరు? సాంగ్స్ అంటే ఏం పాడలేదు, ఎక్కువ డాన్స్ చేసేది. అరే, ఇంత మంచి వాయిస్ పెట్టుకొని మీరు సాంగ్ పాడలేదా? సపోర్ట్ లేక అట్లా. సపోర్ట్ ఎందుకు? ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయరా మీకు? ఇంట్లో సపోర్టింగ్ ఉంటుంది, కాకపోతే బయట సపోర్టింగ్ కావాలి కదా కన్ఫర్మ్గా. బయట సపోర్ట్ అంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు. ఇంత మంచి వాయిస్ పెట్టుకొని ఒక సాంగ్ కూడా పాడలేదా మీరు? చాయిస్ రాలేదు, ఎక్కువ డాన్స్ చేసేది. సింగింగ్కి చాయిస్ ఇస్తా అని చాలామంది చెప్పారు, కానీ ఎవరు చాయిస్ ఇవ్వట్లేదు. చాయిస్ ఇస్తా అని అన్నారు కానీ ఇంకా మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళలేదా? చాయిస్ ఇస్తా అన్నారు. ఏంటండి ఇంత మంచి వాయిస్ పెట్టుకొని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు మీరు? ఆబ్వియస్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నా, మంచి కెరీర్ ఉంది, ఇంత మంచి వాయిస్, చాయిస్ వస్తుందిలేండి. పక్కా మీకు ఎవరెవరు హామీ ఇచ్చిర్రో వాళ్ళందరూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. మీ మాటల దయ వల్ల ఖచ్చితంగా నేను వెళ్ళాలి. నాకు చాయిస్ రావాలి. ఎక్కడి నుంచి మరి మీరు? మాది సిద్దిపేట. సిద్దిపేటలో అయినా ఓన్లీ లోకలా లేదంటే ఏదైనా విలేజ్? నాన్ లోకలేనా? ఏ ఊరు? అంటే మా మండలం దుబ్బాక, మా విలేజ్ బల్వంతాపూర్. డిస్టిక్ సిద్దిపేట. ఓహో, ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో మరి? అంటే మా వదినలతోని 6 మెంబర్స్. మీ వదినలతో 6 మెంబర్స్ అంటే మీరు చిన్నవారా? నేను చిన్నామని. 2 అన్నయ్యలకు మ్యారేడ్. చిన్న వాళ్ళకి ఇంట్లో బాగా గౌరవం ఎక్కువ అనుకుంటా. ఉంటుంది, కాకపోతే కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అంటే చిన్నపిల్ల అని చెప్పి నీకు ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు? అంటే నా డ్రీమ్ కాబట్టి వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకున్నా కాబట్టి పంపిస్తున్నారు.
మరి ఎందుకు ఇంట్లో అంత 6 మెంబర్స్ ఉండి మిమ్మల్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళకపోయారు? అంటే వాళ్ళకు బయట ప్రపంచం తెలియదు, ఇక విలేజ్ స్టోరీస్ ఎట్లుంటాయో తెలుసు కదా మీకు. ఆ, వాళ్ళు ఇట్లా ఉంటుంది ఫీల్డ్, అట్లా ఉంటుంది అని చెప్పడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం పంపించాలని అనిపించదు. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నేను వచ్చిన, వాళ్ళు బయటకు రాలేరు. ఇక వ్యవసాయం తెలుసా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా? చుట్టుపక్కల వాళ్ళకి కాలేజీలో తెలుసు నేను సింగర్ చేస్తా అని. అంత సపోర్ట్ ఉంది కదా, ఎందుకు బయటికి రాలేకపోయారు? ఇంట్లో సపోర్ట్ ఉంది, బట్ ఏంటంటే బయట సపోర్ట్ లేక ఇట్లా అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళకి ఎవరు తెలియదు? చుట్టుపక్కల తెలుస్తుంది కానీ విలేజ్ వాళ్ళు ఎట్లుంటారు తెలుసు కదా. ఓహో, అంటే మన కుళ్ళుకుంటారా మీ గురించి? ఒక ఆడపిల్ల ఇంట్లో నుండి బయటకు వెళ్తుంది, అసలు ఏం చేస్తుంది, ఎందుకు పోతుంది, అట్లా ఇట్లా అని చెప్తారు. కానీ ఆ చెప్పిన మాటలు వాళ్ళ మనసులో ఉంటాయో ఉన్నాయో తెలీదు. బట్ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసుకున్నా కాబట్టి పంపిస్తారు. అట్లా ఆడపిల్లలు ఎప్పుడు కానీ బయటికి వెళ్తేనే కదా స్వతంత్రం అనేది. ఆడపిల్లలు కూడా ఫ్రీ ఉండాలి కదా, వాళ్ళు కూడా ఒక మెట్టుకు ఎక్కాలి అని అంటే బయటికి వెళ్ళాల్సిందే. కానీ మన ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా అది. సో చుట్టుపక్కల వాళ్ళ వల్ల మీ ఇంట్లో బయటికి పంపట్లేదు అన్నట్టు, అంతేనా? పంపరు, మాటలు వస్తాయి అట్లా ఇట్లా అని పంపలేరు. కానీ నా స్థాయిలో నేను ఉండాలా, నేను ఒక స్థాయికి వెళ్ళాలి అని నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకున్నా కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. పక్కా ఒప్పేసుకుంటారు, మీ వాళ్ళు బయటికి పంపిస్తారు. డెఫినెట్గా మీరు నెక్స్ట్ ఇయర్ వరకు సాంగ్స్ పాడేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా నాకు ఛాయిస్ రావాలి. ఆశీర్వదిస్తున్నా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ వరకు డెఫినెట్గా సాంగ్స్ పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్. ఈ సంతోషంలో మాకోసం ఒక సాంగ్. ఓకే, తప్పకుండా వాడతా. పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పూదిద్దు నీ కడప పూల మెట్టలతో, పూదిద్దు నీ కడప పూల మెట్టలతో, ఆ మాస ఎన్నాడే మముగన్న తల్లి, ఆ మాస ఎన్నాడే మముగన్న తల్లి, అలికి ముగ్గులెత్తు అంటూ మెట్టెలతో, అలికి ముగ్గులెత్తు అంటూ మెట్టెలతో, అమ్మ నన్ను గన్నావా అమ్ముతున్నావా, అమ్మ నన్ను గన్నావా అమ్ముతున్నావా, అమ్మ నీలో గిల్లు సిన్నవోయేనే, అమ్మ నీలో గిల్లు సిన్నవోయేనే, మోదల్లా గన్నావా మొత్తుకున్నావా, మోదల్లా గన్నావా మొత్తుకున్నావా, ముదుగుల్ల రేగడి గుత్తగొన్నావా, ముదుగుల్ల రేగడి గుత్తగొన్నావా, అమ్మ నా పుట్టిల్లు వాసిపోతున్నా, అమ్మ నా పుట్టిల్లు వాసిపోతున్నా, కన్నవారి కడప దాటిపోతున్నా, పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పూదిద్దు నీ కడప పూల మెట్టలతో, పూదిద్దు నీ కడప పూల మెట్టలతో, ఆ మాస ఎన్నాడే మముగన్న తల్లి, ఆ మాస ఎన్నాడే మముగన్న తల్లి, అలికి ముగ్గులెత్తు అంటూ మెట్టెలతో, అలికి ముగ్గులెత్తు అంటూ మెట్టెలతో, అమ్మ నన్ను గన్నావా అమ్ముతున్నావా, అమ్మ నన్ను గన్నావా అమ్ముతున్నావా, అమ్మ నీలో గిల్లు సిన్నవోయేనే, అమ్మ నీలో గిల్లు సిన్నవోయేనే. వావ్, చాలా మంచి సాంగ్, హార్ట్ టచింగ్ సాంగ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు సింగర్ అని చెప్పారు, అసలు మీరు టాలెంటెడ్ అని కూడా అనకూడదు, అసలు మల్టీ టాలెంటెడ్ అనాలి. ఇటు డాన్సర్, ఇటు సింగర్, కమ్ ఈజ్ ఈక్వల్ టు పూజ. థ్యాంక్ యూ. అంతే అంటారా? మీరు ఎట్లా అంటే అట్లానే. ఇంకా నేను ఎట్లా అంటే అట్లా అని అంటే మీరు ఇప్పుడు డాన్సర్ కమ్ సింగర్ కదా, ఈజ్ ఈక్వల్ టు పూజ. అంతే. ఏంటి మరి మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ అంటే ఇక చెప్పలేను ఇప్పుడే. ఎందుకు? చేసుకోండి కదా, చేసుకుంటే మీకు బ్యాక్ బోన్ లాగా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంటాడు కదా. చెప్పలేము ఇక ఎట్లుందో. బయట ఎట్లైనా మీకు సపోర్ట్ లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అందరు ఒకే రకంగా ఉండరు కదా. ఇప్పుడు చేసినంత అప్పుడు పంపించలేరు కదా ఎవరైనా. మిమ్మల్ని అర్థం చేసుకునే అబ్బాయిని చేసుకోండి. చేసుకోండి అంటే
ఏమైనా ఎవరైనా పాపం అర్థం చేసుకోండి అబ్బా. బ్యాక్ బోన్ ఉండండి ఎవరైనా. సరే ఓకే ఉండండి. ఫ్యాన్స్ బ్యాక్ బోన్ ఉండండి. అట్లా హస్బెండ్ అనట్లేదు నేను. అయ్యో తప్పు. ఫ్యాన్స్ సపోర్ట్ చేయండి. ఇంత మంచి టాలెంట్ పర్సన్ ని మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఈ ఫోక్ సాంగ్స్ ఇంత మంచిగా వాడుతున్నారు కదా, మరి మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? ఓకే పాడతాను. అంటే మీకు ఇష్టమైన సాంగ్ చెప్పరు కానీ పాడతారా? ఓకే, పాట రూపంలో చూపిస్తారా మాకు? ఓకే చూపి. ఓకే కమాన్ చూపియండి. కాలికి గజ్జె గట్టి గప్పేమో జబ్బకేసి దరువు గొడుతుంటే చూడాలిరా, నీ డప్పు సప్పుడుకు నా గుండె సప్పుడు ఏకమై లోకమే మరిసెరా. ఓ సిన్నవాడా ఓ మన్నె కాడా పచ్చ బొట్టేసుకున్నా నా గుండె కాడా, అమ్మవారే దక్కిరారా నాది జంబవుడా ఓ రాజకుమారా. దిన్నక్కు దిన్ను మా ఏదో చేసమది గదరా, చిత్రాలు చేసినట్లయితందిరా మన సంతాని వైపే గుంజుతందిరా. వావ్, చాలా మంచి సాంగ్. థ్యాంక్ యూ. అంటే మీకు ఇష్టమైన సాంగ్ ఇదేనా? అవును, అంటే మాస్టర్ పాడిన పాట లిరిక్ చాలా టచ్ అవుతుంది అక్కడ. వాళ్ళు పాడిన సాంగ్ మీకు టచ్ అయింది, మీరు పాడిన సాంగ్ మాకు టచ్ అయింది. అది మీ వాయిస్ తో. థ్యాంక్ యూ. మీ వాయిస్ తో మా హార్ట్ టచ్ చేశారు సాంగ్ తో. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు సాంగ్. థ్యాంక్ యూ. మరి ఎప్పుడు మరి మీ లైఫ్ లో ఇంకో స్టెప్ ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నారు? అదే మ్యారేజ్. నా టాలెంట్ ఏంటిదో అందరికి తెలియాలి కదా, తెలిసాక చేసుకుంటా. అంటే ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా. అంటే ఇంట్లో వాళ్ళు చేస్తా అని అంటున్నారు, బట్ ఏంటంటే మనం ఫీల్డ్కి వచ్చి మనం ఏం నేమ్ తెచ్చుకోక ముందే చేసుకుంటే బాగుండదు కదా. మనం ఏదన్నా మనం అనుకున్నది అది చేయాలి. మనం ఒక స్టేజ్కి వెళ్తాం అనుకున్నప్పుడు అది చేయగలగాలి. చెయ్యలేము అని మనం బ్యాక్కి వెళ్తే బాగుండదు కదా. అంటే ఎలా అయినా మీరంటూ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అంతే అంటారా? అంతే. ఎప్పుడు పరిచయం చేస్తున్నారు మరి మీ ఫ్యామిలీని? ఓకే చేస్తా, త్వరలోనే చేస్తా. త్వరలో మీ ఫ్యామిలీని కూడా మాకు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే చేపిస్తా, కన్ఫర్మ్ గా చేపియాలి. ఓకే చేపిస్తా డెఫినెట్ గా. మా కోసం చివరిగా ఒక్క సాంగ్. ఓకే పాడతా. ముత్యాల పందిరి కింద నా ముగ్గురానలు, ముత్యాల పందిరి కింద నా ముగ్గురానలు, సీరే సారేలు పోసి నిన్ను సాగనాంపంగా, సీరే సారేలు పోసి నిన్ను సాగనాంపంగా, పరిచుంటే దుఃఖాలొచ్చేనే చెల్లెలా నీలా, తోలంగా సిరువులాయనే కళ్ళన్నీ మాకు, ముత్యాల ముని కొంగు మూరేడు జారినది, ముత్యాల ముని కొంగు మూరేడు జారినది, మలిసి నడుముల్లో చెక్కమ్మ సెల్లెలా నీలా, కొంగులు చదురుకోవమ్మా సెల్లెలా నీలా, మీ అత్తవానమ్మ పానుళ్ళు చెప్పుతుంటే, మీ అత్తవానమ్మ పానుళ్ళు చెప్పుతుంటే, ఎదురు జవాబులయ్యాకే సెల్లెలా నీలా, వారు జవాబులాడాకే సెల్లెలా నీలా, మీ మామ రాజయ్య ఎదురుంగా నీలుసుంటే, మీ మామ రాజయ్య ఎదురుంగా నీలుసుంటే, తల వంచి పీటలయ్యమ్మా చెల్లెలా నీలా, తల వంపు మాకు దేకమ్మా చెల్లెలా నీలా, మీ బావ పెద్ద బావ భరతాలు సాధువంగా, మీ బావ పెద్ద బావ భరతాలు సాధువంగా, గల్లు గల్లు నా నడవాకే చెల్లెలా నీలా, మెల్లంగా నడిచి రావమ్మా చెల్లెలా నీలా, మెట్టే నాదాలు పోయి మీ బావ చెవున పడితే, మెట్టే నాదాలు పోయి మీ బావ చెవున పడితే, పాపాలు మనకు దలుగమ్మా సెల్లెలా నీలా, దోషములు మనకు దలుగమ్మా సెల్లెలా నీలా,
అడిబిడ్డ నువ్వు షారుగు మీద కూసుంటే అడిబిడ్డ నువ్వు షారుగు మీద కూసుంటే అలికి ముగ్గులు పెట్టమ్మా సెల్లెల నీలా అద్దాల రంగులు వద్దమ్మా సెల్లెల నీలా శ్రీరాముని గుణము తీరు నిన్ను గొలిచిన మీ శ్రీవారు శ్రీరాముని గుణము తీరు నిన్ను గొలిచిన మీ శ్రీవారు మనసుతో ఏలుకోవమ్మా చెల్లెల నీలా మంచిగా చూసుకోవమ్మా చెల్లెల నీలా ఎగిరి వారంగాలేసి గురంగా పనులు చెయ్యి ఎగిరి వారంగాలేసి గురంగా పనులు చెయ్యి కలకాలం సల్లగా వరదిల్లు చెల్లమ్మ నీలా వంశాన తల్లిగా వరదిల్లు చెల్లెల నీలా వంశాన తల్లిగా వరదిల్లు చెల్లెల నీలా. ఇంత మంచి గొంతుని ఇంత మంచి సింగర్ ని ఆబ్వియస్లీ అందరూ మంచి ఛాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా ఈమెకి ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్ గా ఈమె హిట్ కొడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక రేంజ్ లాగా వెళ్తుంది. థ్యాంక్ యూ అది నాకు హోప్ ఉంది. థ్యాంక్ యూ. మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే ఆబ్వియస్లీ చూసిన వాళ్ళు కూడా డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ మన పూజ గారితో. సో కళ్యాణాసం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం మర్చిపోకండి. మరెన్నో సరికొత్త కాన్సెప్ట్ తో మరియు సరికొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.